భారత్పై టారిఫ్ల కత్తి వేలాడుతోంది. కేంద్రానికి ప్రతీకార సుంకాల భయం పట్టుకుంది. అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఒత్తిళ్లకు మోదీ సర్కార్ తలొగ్గుతుంది. దాంతో కార్లు, రసాయనాల దిగుమతులపై టారిఫ్ల కోతకు యోచిస్తోంది మోదీ సర్కార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తలొగ్గినట్లే కనిపిస్తోంది. తను దేశ వస్తువుల ఉత్పత్తిపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ మధ్యకాలంలో పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్కు సుంకాల పోటు ఉంటుందని ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని మోదీకి ట్రంప్ నిర్మహమోటంగా చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి భారత్కు వస్తున్న వివిధ రకాల దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించుకునేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్లు, మోటార్ సైకిళ్లు, తదితర ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, కీలక ఔషధాలు, కొన్ని వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, విస్కీ సహా మరికొన్నింటిపై వసూలు చేస్తున్న సుంకాలను తగ్గించే వీలుందంటున్నారు. తద్వారా అమెరికా అధిక సుంకాల నుంచి తప్పించుకోవచ్చన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి ఇప్పటికీ నిర్దేశించుకున్న సుంకాల కోత కంటే ఇంకా ఎక్కువగానే టారిఫ్లను తగ్గించాల్సి రావచ్చన్న అంచనాలను వారు వెల్లబుచ్చుతున్నట్లు గమనార్హం. దీంతో చాలా రకాల వస్తు సేవల దిగుమతులపై పెద్ద ఎత్తునే సుంకాలు తగ్గించవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధానికి కాలుదూతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను భారత్ అందిపుచ్చుకునేందుకు చొరవ చూపాలని మెజారిటీ ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. నిజానికి గ్లోబల్ మార్కెట్లో చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ను ప్రోత్సహించడమే మార్గమని అమెరికా సైతం భావిస్తోంది. దీంతో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో సైతం కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మరోవైపు భారత్కు రక్షణపరమైన ఎగుమతుల్ని పెంచాలని అమెరికా సూచిస్తోంది. అయితే ఇప్పుడు రష్యా నుంచే ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయి. ఫలితంగా రష్యాతో సంబంధాలు చెడకుండా ట్రంప్ మెప్పును పొందే పనిలో మోదీ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యం $500 బిలియన్ చేరాలని అటు అమెరికా, ఇటు భారత్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2023లో ఇది $127 బిలియన్. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై టారిఫ్ను మంగళవారం నుంచి విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10% యూనివర్సల్ టారిఫ్ రెట్టింపు చేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది. కాగా అమెరికాలోకి ఎంతమాత్రం ఉపేక్షించని విధంగా మనుషుల క్రమ రవాణా, ఔషధాల స్మగ్లింగ్ జరుగుతోందని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధిక సుంకాలు ఒకటే మార్గమని ట్రంప్ అనుకుంటున్నారు.